integral 1 by 1 minus x into 4 plus x square into dx. చూడండి ఇక్కడ వచ్చేసి దీనికి ఇంటిగ్రేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇంటిగ్రేషన్ చేయడానికి పాసిబిలిటీ ఎందుకు ఉండదంటే ఈ రెండు ఫంక్షన్స్కి మిడిల్లో ప్లస్ కానీ మైనస్ కానీ తీసుకురావాలి. ప్లస్ కానీ మైనస్ కానీ తీసుకురావాలంటే కంపల్సరీ దాని పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్స్లోకి కన్వర్ట్ చేసుకొని అక్కడ నుంచి మనం వచ్చేసి దాన్ని వచ్చేసి రెండింటి మిడిల్లో ప్లస్ కానీ మైనస్ కానీ తీసుకొస్తుంది. ఓకేనా? సో ఎలా అంటే 1 by 1 minus x into 4 plus x square equal to ఇలా ఉన్నప్పుడు వర్కింగ్ రూల్ ఏం రాసుకుంటాం అంటే ఇలా ఉన్నప్పుడు a by 1 minus x నెక్స్ట్ ప్లస్ bx plus c by 4 plus x square. సో ఇది వర్కింగ్ రూల్. 1 minus x అంటే a by 1 minus x అని రాసుకుంటాం. x కానీ స్క్వేర్ గా ఉంటే న్యూమరేటర్ వచ్చేసి bx plus c అని రాసుకుంటాం. సో దిస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మనం ఏమేమి ఫైండ్ చేయాలంటే క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఓకేనా? 1 equal to a into 4 plus x square plus bx plus c into 1 minus x. LCM తీసుకుంటాం. LCM తీసుకున్నప్పుడు a వచ్చేసి దీంతో మల్టిప్లికేషన్ చేస్తాం, bx plus c దీంతో మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే డినామినేటర్ ఇక్కడ ఉండే డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు x ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే x ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం. x ఈక్వల్ టు 1 తీసుకుంటే ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో 1 ఈక్వల్ టు a ఇంటూ 4 plus 1 whole square plus 0. 1 ఈక్వల్ టు a ఇంటూ 4 plus 1. సో 1 ఈక్వల్ టు 5a, a ఈక్వల్ టు 1 by 5. నెక్స్ట్ ఇంకా సబ్స్టిట్యూషన్ చేయడానికి పాసిబిలిటీ లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ లో -2 తీసుకున్నాం అనుకోండి. -2 తీసుకుంటే పైన స్క్వేర్ ఉంది కాబట్టి -2 హోల్ స్క్వేర్ అంటే 4a వస్తుంది, పాజిటివ్ 4a వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి రిమూవ్ అవ్వదు, దీని వాల్యూ మనకి ఎగ్జిస్ట్ కాదు. సో ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ ఏం చేస్తామంటే కంపేరింగ్ మెథడ్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి b వాల్యూ కావాలి మనకి. bx into -x ఏమవుతుంది? -bx స్క్వేర్ అవుతుంది, -bx స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు వచ్చేసి b అనేది దేనికి కోఎఫిషియంట్ అంటే x స్క్వేర్ కి కోఎఫిషియంట్ కాబట్టి కంపేరింగ్ x స్క్వేర్ కోఎఫిషియంట్స్ on both sides. Comparing x square coefficients on both sides. Left side x square లేదు కాబట్టి సింప్లీ 0 రా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమొస్తుంది? a into x స్క్వేర్ ఏమవుతుంది? ax స్క్వేర్ అంటే a. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ -x into bx -bx స్క్వేర్ అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చేసి -b. ఓకేనా? నెక్స్ట్ a ఈక్వల్ టు ఎంత రాసుకుంటాం అంటే b అని రాసుకుంటాం. ఇక్కడ నుంచి b ఈక్వల్ టు a వాల్యూ 1/5 కాబట్టి a ప్లస్ లో 1/5 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ కావాల్సింది c వాల్యూ. c into -x ఏమవుతుంది? -cx అంటే c అనేది దేని కోఎఫిషియంట్? x కోఎఫిషియంట్. నెక్స్ట్ వచ్చేసి కంపేరింగ్ x coefficients on both sides. లెఫ్ట్ x కోఎఫిషియంట్ వచ్చేసి 0 అసలు లేదు కాబట్టి ఇక్కడ x లేదు. bx into 1 ఏమవుతుంది? bx అవుతుంది. అప్పుడు ఇక్కడ x కోఎఫిషియంట్ వచ్చేసి b. నెక్స్ట్ c into -x ఏమవుతుంది? -cx అప్పుడు x కోఎఫిషియంట్ వచ్చేసి -c. సో ఇక్కడ నుంచి b ఈక్వల్ టు c అని రాస్తాం. b ఈక్వల్ టు రాస్తాం c. సో c ఈక్వల్ టు 1/5. c ఈక్వల్ టు 1/5. సో వాల్యూస్ మొత్తాన్ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫ్రమ్ 1 by 1 minus x plus 4 plus x square equal to a value is 1/5 by 1 minus x plus b value 1/5 into x plus c value 1/5 by 4 plus x square. So simply integral తీసుకుంటాం on both sides. So taking integral on both sides. Taking integral on both sides.
So integral 1 by 1 minus x into 4 plus x square dx equal to 1 by 5 integral 1 by 1 minus x dx plus integral 1 by 5 into x plus 1 by 5 by 4 plus x square dx. Both sides integral next 1 by 5 a formation only 1 by x formation only 1 by x integration log mod x into log mod 1 minus x x అనుకున్న దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి 1 minus x కి డిఫరెన్షియేషన్ ఏమొస్తుందంటే -1 వస్తుంది ఆ -1 ని డినామినేటర్ లో రాస్తాం నెక్స్ట్ ప్లస్ ఈ 4 plus x square ని ఈ x కి ఒకసారి 1 by 5 into x కి ఒకసారి నెక్స్ట్ 1 by 5 ఒకసారి రాస్తాం 1 by 5 ఇంటిగ్రల్ x by 4 plus x square ఓకేనా నెక్స్ట్ ప్లస్ 1 by 5 ఇంటిగ్రల్ 1 by 4 plus x square dx. So that equal to minus 1 by 5 log mod 1 minus x plus 1 by 10 integral 2x by 4 plus x square dx. Okay, now next plus 1 by 5 integral 1 by 2 whole square plus x square dx. సో ఇక్కడ 2 తీసుకుంటాం న్యూమరేటర్ లో 2 తీసుకున్నప్పుడు డినామినేటర్ లో కూడా 2 తీసుకోవాలి అప్పుడు 2 into 5 ఏమవుతుంది 10 ఇది f of x అయినప్పుడు ఇది ఏమవుతుంది f dash of x అవుతుంది సో minus 1 by 5 log mod 1 minus x plus 1 by 10 log mod 4 plus x square plus 1 by 5 సో ఇదే ఫార్మేషన్ ఉందంటే మా integral 1 by x square plus a square dx equal to 1 by a tan inverse of x by a plus c 1 by a tan inverse of x by a plus c a equal to 2 so 1 by 2 tan inverse of x by 2 plus c that equal to minus 1 by 5 log mod 1 minus x plus 1 by 10 log mod 4 plus x square plus 5 into 10 1 by 10 tan inverse of x by 2 plus c is the final solution. Next one, ninth one. Integral 2x plus 3 by x cube plus x square minus 2x dx. So first 2x plus 3 by x cube plus x square minus 2x equal to 2x plus 3 by denominator x and common letter మొత్తం మీద denominator x and common is x square plus x minus 2 that equal to 2x plus 3 by x into x square plus x minus 2 ने x minus 1 into x plus 2 అని రాస్తాం x minus 1 into x plus 2 సో ఎలా అంటే x minus 1 into x plus 2 equal to x into x ఏమవుతుంది x square x into 2 2x next minus 1 into x minus 2 that equal to x square plus x minus 2 రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకుంటే రెండు ఫంక్షన్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఈ ఫంక్షన్ వస్తుంది ఓకే సో దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేస్తాం 2x plus 3 by x into x minus 1 into x plus 2 equal to a by x plus b by x minus 1 plus c by x plus 2 is the equation number 1. So
ఇలా ఉన్నప్పుడు దీని వర్కింగ్ రేల్ వచ్చేసి అకార్డింగ్ టు పార్షియల్ ఫ్రాక్షన్స్. సో 2x plus 3 ఈక్వల్ టు LCM వచ్చేసి x into x minus 1 into x plus 2. ఇక్కడ ఓన్లీ x ఉంది కాబట్టి దాని న్యూమరేటర్ x minus 1 into x plus 2 తో మల్టిప్లికేషన్ చేస్తాం ప్లస్ b into ఇక్కడ ఓన్లీ x minus 1 ఉంది కాబట్టి దాని న్యూమరేటర్ వచ్చేసి x into x plus 2 తో మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్ c into ఇక్కడ ఓన్లీ x plus 2 ఉంది కాబట్టి దాని న్యూమరేటర్ x into x minus 1 తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం వచ్చేసి 3 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి -2 ఎందుకంటే ఇక్కడ +2 ఉంది కాబట్టి, ఇంకోటి వచ్చేసి +1 ఎందుకంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి, ఇంకోటి వచ్చేసి 0. ఓకేనా? సో ఫస్ట్ ఆ 3 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ put x equal to 0, put x equal to 0, 2 into 0 plus 3. సో x equal to 0 తీసుకున్నప్పుడు 0 minus 1, నెక్స్ట్ 0 plus 2, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, నెక్స్ట్ 3. ఓకేనా? ఇక్కడ ఏమొస్తుందంటే -2a. సో a ఈక్వల్ టు -3/2, a ఈక్వల్ టు ఏమొస్తుంది -3/2. నెక్స్ట్ put x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు 2 into 1 plus 3 ఈక్వల్ టు ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, b into 1, 1 plus 2, 2 plus 3 అంటే 5, b into ఇక్కడ ఏమొస్తుంది 3. సో b ఈక్వల్ టు 5/3. ఓకేనా? నెక్స్ట్ put x ఈక్వల్ టు ఫైనల్ వన్ వచ్చేసి put x ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు -2 తీసుకుని 2 into -2 plus 3 ఈక్వల్ టు ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ c into -2 minus 1. సో -4 plus 3 that equal to -3 -2 ఏమవుతుంది, -2 -3 వచ్చేసి +6 అవుతుంది, 6c. ఓకేనా? -1 ఈక్వల్ టు 6c, c ఈక్వల్ టు -1/6, c ఈక్వల్ టు వస్తుంది -1/6. సో ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 2x plus 3 by x into x minus 1 into x plus 2 equal to. సో ఇక్కడ చూడండి a ఈక్వల్ టు తెలుసు మనకి -3/2 by x. నెక్స్ట్ b ఈక్వల్ టు తెలుసు 5/3 by x minus 1. c ఈక్వల్ టు తెలుసు -1/6 by x plus 2. సో taking integral on both sides. So integral 2x plus 3 by x into x minus 1 into x plus 2 dx. Okay na? Integral separate గా తీసుకుంటే at the same time కాన్స్టెంట్స్ ని బయట రాస్తాం. -3/2 1/x dx plus 5/3 integral 1/x minus 1 dx -1/6 integral 1/x plus 2 dx. ఇలా next that equal to -3/2 1/x integration log mod x. Next plus 5/3 log mod x minus 1 minus 1/6 log mod x plus 2 plus 6 is the final solution. Next to second row. Evaluate the following integrals. Evaluate the following integrals. First problem, integral 1/6x square minus 5x plus 1 dx. 1/6x square minus 5x plus 1 dx. So in brackets find answer first one. 6x square minus 5x plus 1 equal to 2x minus 1 into 3x minus 1 and also.
multiplication 2x into 3x ఏమవుతుంది 6x square ఓకేనా నెక్స్ట్ -2x నెక్స్ట్ -3x plus 1 that equal to 6x square minus 5x plus 1 సరిపోతుంది ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఫంక్షన్ వస్తుంది సో ఇంటిగ్రల్ 1 by 6x square minus 5x plus 1 dx equal to 1 by 6x square minus 5x plus 1 dx equal to 1 by so a quadratic equation just name రాస్తామంటే 2x minus 1 into 3x minus 1 so partial fraction వచ్చేసి a by 2x minus 1 plus b by 3x minus 1 is the equation number 1 partial fractions వచ్చేసి అలా రాస్తాం దీనికి ఓకేనా 1 equal to a into 3x minus 1 plus b into 2x minus 1 simply cross multiplication చేస్తాం ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే డినామినేటర్ కి రెండు డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ put x equal to 1 by 3 put x equal to 1 by 3 1 by 3 ఎందుకు తీసుకుంటామంటే 1 by 3 తీసుకుంటే a అనేది ఎలిమినేట్ అయిపోయి b వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది సో 1 equal to a into 3 into 1 by 3 minus 1 plus b into 2 into 1 by 3 minus 1 ఓకేనా ఇలా 3 కి 3 క్యాన్సిల్ అవుతుంది 1 minus 1 0 1 equal to b into 2 by 3 minus 1 1 equal to b into 2 minus 3 by 3 ఓకేనా 1 equal to minus b by 3 ఓకేనా సో b equal to minus 3 నెక్స్ట్ వచ్చేసి x equal to ఏం తీసుకుంటామంటే 1 by 2 తీసుకుంటాం 1 by 2 తీసుకున్నప్పుడు 2 కి 2 క్యాన్సిల్ పోయి ఇక్కడ b 0 అయిపోతుంది a వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది 1 equal to a into 3 into 1 by 2 minus 1 next plus b into 2 into 1 by 2 minus 1 2 కి 2 క్యాన్సిల్ అయిపోతుంది 1 equal to a into 3 by 2 minus 1 ఇది 0 అయిపోతుంది 1 equal to a into 3 minus 2 by 2 that equal to 1 equal to a by 2 a equal to 2 a equal to వస్తుంది 2 వస్తుంది ఓకేనా సో ఏ వాల్యూని b వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం from 1 by 6x square minus 5x plus 1 dx equal to సో ఇది రాయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ నుంచి ఈక్వల్ టు a ఈక్వల్ టు తెలుసు 2 by 2x minus 1 a equal to 2 by 2x minus 1 నెక్స్ట్ వచ్చేసి మనం b equal to minus 3 by 3x minus 1 a ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం నెక్స్ట్ b ప్లస్ లో -3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం సో బోత్ సైడ్స్ ఏం తీసుకుంటాం ఇప్పుడు ఇంటిగ్రల్ తీసుకుంటాం టేకింగ్ ఇంటిగ్రల్ ఆన్ both sides ఓకేనా సో ఇంటిగ్రల్ 1 by 6x square minus 5x plus 1 dx equal to 2 integral 1 by 2x minus 1 dx plus into minus ఏమవుతుంది minus integral 1 by 3x minus 1 dx that equal to 2 log mod 2x minus 1 by 2 minus 3 log mod 3x minus 1 by 3 plus 3 కి 2 కి 2 క్యాన్సిల్ అవుతుంది రిమైనింగ్ వచ్చేసి log mod 2x minus 1 minus log mod 3x minus 1 plus 3 సో ఈ రెండు ఏ ఫార్మేషన్ లో ఉన్నాయంటే log a minus log b ఫార్మేషన్ లో ఉంది log a minus log b ఫార్మేషన్ లో ఉన్నాయి సో log a minus log b ఈక్వల్ టు రాసుకుంటాం log ab అని రాసుకుంటాం సో log mod 2x minus 1 by 3x minus 1 plus c is the final solution. Next one, second one, integral 1 by x into x plus 1 into x plus 2 dx x into x plus 1 into x plus 2 dx so you know 1 by x into x plus 1 into x plus
2 equal to a by x plus b by x plus 1 plus c by x plus 2. Equation number 1. This is the working rule according to partial fractions. Okay now. So here LCM తీసుకున్నప్పుడు 1 equal to a into x plus 1 into x plus 2. Next b into x into x plus 2 plus c into x plus 1. ఇలా. So next వచ్చేసి ఇక్కడ a వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే -2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం, -1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం, 0 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ put x equal to 0, x equal to 0, 1 equal to a into 0 plus 1, 0 plus 2, ఇది 0 అయిపోతుంది, అది 0 అయిపోతుంది. సో 1 equal to 2 into 1 and 2a, a equal to 1 by 2. Next put x equal to -1. So 1 equal to ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, b into -1 plus 2. 1 equal to -3 వస్తుంది ఇక్కడ, b equal to -1. Next put x equal to -2. 1 equal to ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, c into -2 plus 1. 1 equal to -1 -2 ఏమవుతుంది plus 2, 2c, c equal to 1 by 2. వీటిని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఫ్రమ్ 1 by x into x plus 1 into x plus 2 equal to a వాల్యూ మనకి 1 by 2 by x, b వాల్యూ వచ్చేసి -1 by x plus 1, c వాల్యూ వచ్చేసి 1 by 2 by x plus 2. both sides integral తీసుకుంటే taking integral on both sides, taking integral on both sides. So integral 1 by x into x plus 1 into x plus 2 dx equal to 1 by 2 integral 1 by x dx plus into minus minus integral 1 by x plus 1 dx plus 1 by 2 integral 1 by x plus 2 dx. Okay now that equal to 1 by 1 by x integration log mod x minus log mod x plus 1. Next plus 1 by 2 log mod x plus 2 plus this is the final solution. Next to third problem, integral 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 dx. X minus 1 into x plus 2 into x minus 3 dx. So first partial fractions find 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 equal to a by x minus 1 plus b by x plus 2 plus c by x minus 3. This is the equation number 1. Okay now, so 3x minus 2 equal to LCM, this one LCM a into x plus 2 into x minus 3. Next just say b into x minus 1 into x minus 3. Next c into x minus 1 into x plus 2. ఇక్కడ LCM వచ్చేసి x minus 1 into x plus 2 into x minus 3. మనకి ఇక్కడ ఓన్లీ x minus 1 ఏ ఉంది కాబట్టి దాని న్యూమరేటర్ x plus 2 into x minus 3 తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ x plus 2 ఉంది కాబట్టి దాని న్యూమరేటర్ x minus 1 into x minus 3 తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ x minus 3 ఉంది కాబట్టి దాని
plus 2 తో మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఫస్ట్ x ఈక్వల్ టు -2 తీసుకుంటాం. x ఈక్వల్ టు -2 తీసుకుంటే a రిమూవ్ అయిపోతుంది, c రిమూవ్ అయిపోతుంది, b వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో 3 into -2 -2 ఈక్వల్ టు, సో ఇది 0, b into -2 -1 -2 -3 అది కూడా ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో -6 -2 ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి -3 -5 వస్తుంది. -3 -5 అవుతుంది 15 అవుతుంది. సో 15b ఓకేనా. -8 ఈక్వల్ టు 15b ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి b ఈక్వల్ టు -8/15, b ఈక్వల్ టు -8/15. నెక్స్ట్ x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1. సో 3 into 1 -2 ఇది వచ్చేసి a into 1 plus 2 1 minus 3 ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. 3 minus 2 ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసి 3 ఉంటుంది, ఇక్కడ -2, 3 into -2 ఏమవుతుంది -6 -6a ఓకేనా. సో 1 ఈక్వల్ టు -6a, a ఈక్వల్ టు -1/6 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి -2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకేముంది 3 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3. సో 3 into 3 -2 ఈక్వల్ టు 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. c into 3 - 1 3 plus 2, 3 into 3 అంతా 9, 9 లో 2 పోతే 7. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ వచ్చేసి 5 ఓకేనా. సో 3 into 5 వచ్చేసి 10, 10 c ఈక్వల్ టు 7/10 ఇస్ ద వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫ్రమ్ 1 so a plus 10 substitute చేస్తాం. a equal to -1/6. next b equal to -8/15. next c equal to 7/10, c equal to 7/10. both sides integral తీసుకుంటాం. taking integral on both sides, integral on both sides. So integral 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 dx minus 1/6 integral 1 by x minus 1 dx plus into minus ఏముంది minus 8/15 integral 1 by x plus 2 dx plus 7/10 integral 1 by x minus 3 dx ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి -1/6 integral 1 by x minus 1 అంటే log mod x minus 1 minus 8/15 log mod x plus 2 next plus 7/10 log mod x minus 3 plus 6 is the final solution.